ఏపీలో కలకలం రేపిన లిక్కర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వైసీపీ హయాంలో మద్యం కుంభకోణానికి కేంద్ర బిందువుగా నిలిచిన బెవరేజెస్ కార్పొరేషన్ ఉల్లంఘనలపై ఎప్పటికే మెమోలు ఇచ్చినా లెక్క చేయలేదని రిటైర్డ్ ఐఏఎస్ రజత్ భార్గవ సిట్కు వాంగ్మూలం ఇచ్చారు. వ్యవహారమంతా ఆ ముఠానే నడిపించిందని చెప్పినట్లుగా తెలుస్తోంది. వైసీపీ హయాంలో ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన విశ్రాంత ఐఏఎస్ రజత్ భార్గవను సిట్ అధికారులు దాదాపు 8 గంటల పాటు ప్రశ్నించారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సాగిన విచారణలో దాదాపు 100కు పైగా ప్రశ్నలు వేసినట్లుగా తెలుస్తోంది. ఇంత భారీ కుంభకోణం జరుగుతుంటే మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు, ఎవరి ఆదేశాలకు తలొగ్గారు అనే కోణంలో వివరాలు రాబట్టారు. కొన్నింటికి సూటిగా సమాధానాలు ఇచ్చిన రజత్ భార్గవ మరికొన్నింటికి మాత్రం తప్పించుకునే రీతిలో జవాబు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మద్యం సరఫరా కంపెనీలు డిస్టిలరీలకు చెల్లింపులు చేసేటప్పుడు బెవరేజెస్ కార్పొరేషన్ పొందే రాయితీ విధానంలో ఎందుకు పదే మార్పులు చేశారని ప్రశ్నించగా దానికి సరైన సమాధానం చెప్పలేదని తెలుస్తోంది. ఎక్సైజ్ శాఖ జారీ చేసిన జీవోకు విరుద్ధంగా బెవరేజెస్ కార్పొరేషన్ మద్యం సరఫరా కంపెనీల నుంచి తక్కువ రాయితీ పొందుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నారని, మీ నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వ ఖజానాకు 200 కోట్ల నష్టం వాటిల్లిందని ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. దాని అమలు బాధ్యత తనదే కాదని, సంబంధిత వ్యక్తులనే ఆ వివరాలు అడగాలని రజత్ భార్గవ్ సమాధానం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. వైసీపీ మద్యం ముఠాకు మేలు కలిగించేలా రజత్ భార్గవ్ జారీ చేసిన కొన్ని జీవోలు, మెమోలను చూపించి అందులోని అంశాల ఆధారంగా సిట్ అధికారులు ప్రశ్నించారు. కొత్తగా ఏర్పాటైన మద్యం సరఫరా కంపెనీలకు తొలుత 10,000 కేసుల కంటే ఎక్కువ సరఫరా ఆర్డర్లు ఇవ్వకూడదనే నిబంధన ఉల్లంఘిస్తుంటే ఎందుకు పట్టించుకోలేదని సిట్ ప్రశ్నించింది. అవన్నీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ పరిధిలోని అంశాలని తాను చూడనని రజత్ భార్గవ చెప్పినట్లుగా తెలుస్తోంది. బెవరేజెస్ కార్పొరేషన్లో కీలకమైన ఐఎంఎస్ సెక్షన్లో అనూష అనే మహిళను డేటా ఎంట్రీ ఆపరేటర్గా నియామకం గురించి అడగ్గా అప్పట్లో ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి వ్యక్తుల ఆదేశాల మేరకే నియామక మెమో ఇచ్చానని చెప్పినట్లుగా సమాచారం. ఇక రాజ్ కసిరెడ్డి ముఠాకు అనూష మద్యం విక్రయాల డేటా పంపుతుంటే ఎందుకు ఆమెను తొలగించలేదని సిట్ అడిగింది. దానికి ఆమె ఎండీ నియంత్రణలో పనిచేసేవారని, ఈ విషయాలేవి తన దృష్టికి రాలేదని తప్పించుకునే సమాధానాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఉల్లంఘనలపై ఎప్పటికప్పుడు మెమోలు ఇచ్చినా వాటిని ఎవరూ లెక్క చేసేవారు కాదని రజత్ భార్గవ చెప్పినట్లుగా తెలుస్తోంది.